హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో. చూడండి ఫ్రెండ్స్, మనము చికెన్ ఫ్రై చేస్తున్నామండి. గ్రేవీ కాకుండా డ్రైగా చేసుకుందాము. మరీ అంత డ్రై అంటే డ్రై కాదు, ఒక రకంగా ఉంటుందండి. స్మూత్గా డ్రైగా చేసుకుందాము. చికెను ఏమి హెవీ మసాలాలు అయితే వేయలేదండి. చూడండి, నేను ½ కేజీ చికెన్ తీసుకున్నా. ఇలాగా శుభ్రంగా కడిగేసుకుని పెట్టేసుకున్నా, స్కిన్ లేనిది. ఒక 2 ఆనియన్స్, ఒక టమాటా అండి, కొంచెం కరివేపాకు. దీంట్లో కొత్తిమీర అయితే వేయనండి, నేను కరివేపాకు వేస్తాను, మీకు నచ్చితే వేసుకోండి. ఇంకా 4-5 గార్లిక్ తీసుకున్నానండి. కొంచెము జింజరు, అదే అల్లం, కొంచెము తెల్లగడ్డ అండి. ఇవి ఒక 4 పీసులు, ఒక చిన్న ముక్క తీసుకుని ఇలా తరుక్కోవాలి. ఒక మసాలా వేసుకోవచ్చు కదంటే కాదండి, ఈ చికెన్కి ఇలానే బాగుంటుంది. ఫ్రెష్గా పీసెస్గా కట్ చేసుకోవాలి మనం. చాలా బాగుంటుందండి ఫ్రై అయితే, రసంలోకి కానీ పప్పులోకి కానీ. ఇది ధనియాల పొడి, ఇది వచ్చేసి పసుపు, కారము, ఇది గరం మసాలా అండి. చికెన్ మసాలా కూడా నేను యూజ్ చేయడం లేదు. వాటర్ కావాలంటే కొంచెం వేద్దాము. ఉప్పు అయితే వేయాలి, ఉప్పు నేను పెట్టలేదండి. ఆయిల్ కూడా కొంచెం వేద్దామండి, ఎక్కువ అయితే ఆయిల్ కాదు. చూడండి, ఇది చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ఉన్న దాంట్తోనే చేసేసుకోవచ్చు. చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. 2 ఆయిల్ అయితే పెట్టేసినాం మనం, ఇంకా వేసేద్దాము అన్నీ. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ వేసినానండి, నేను మరీ ఎక్కువ అయితే వేయలేదు. ఒక ఇలాంటిది 2 స్పూన్లు ఉంటుందండి. ఆయిల్ తక్కువగా వేసుకున్నాను అన్న వాళ్ళు ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీకు చూపిస్తా చూడండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసినంతే, మరీ ఎక్కువ అయితే వేయలేదండి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఏం వేయకూడదు, ఉత్తి చికెనే వేయాలి. ఆయిల్ ఎక్కింది కదా, ఇలా ఆయిల్ ఎక్కగానే చికెన్ అంతా వాటర్ పీల్చుకునేలాగా చికెన్ వేసుకోవాలండి. ఈ ఫ్రైకి ఇలానే చేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వేయాలి కదకంటే కాదండి, నేను ఎలా వేసినాను అలాగే వేసి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటుంది. ఇది ఇలానే ఆయిల్ వేసుకున్నాక మనం కొంచెం ఉప్పు అయితే వేద్దామండి. చూడండి, దీంట్లో కొంచెము కళ్ళుప్పు వేసుకున్నాము, చికెన్కి పట్టాలి బాగా. ఇది కొంచెము వాటర్ అంతా ఈ ఆయిల్, కొంచెం ఆయిల్ వేసినాము కదా, ఇది మొత్తం అంతా అబ్జర్వ్ చేయాలి. కళ్ళుప్పు, వాటరు, చికెన్ ఇలా పచ్చి వాసన ఈ ఆయిల్లోనే పోవాలి. ఇప్పుడు వాటర్ అంతా వస్తుందండి దీంట్లోకి. అప్పుడు మనం వేసేటివన్నీ వేద్దాము. ఒక 10 నిమిషాలు ఇలానే ఉడకాలి. చూడండి, ఇలా తెల్లగా వచ్చింది కదా చికెను. ఇప్పుడు మనము చూడండి, అల్లము వెల్లుల్లి వేసేసుకుందాం. ఇది ఇలానే చేసుకోవాలండి. ఇంట్లో అది లేదు ఇది లేదు అన్నప్పుడు ఉన్న దాంట్లో చేసుకునేదానికే. మనకి ఇది ఆయిల్ అన్నీ వేయించాలంటే ఎక్కువ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఫ్రై చేయాలంటే ఇలా వాటర్లోనే కొంచెం 1 స్పూన్ ఆయిల్తో చికెన్ సూపర్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇలా కొంచెము అల్లము, ఈ తెల్లగడ్డ దీనికి పట్టాలి. ఇప్పుడు ఈ ఉడికేటప్పుడు మనము ఆనియన్స్ వేసేద్దామండి, స్మెల్కి బాగుంటుంది. టమాటాలు, మసాలా నెక్స్ట్ వేద్దాం. ఆనియన్స్ కూడా ఇలానే వేసేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయితే చేయకూడదు, చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. చికెను ఇలానే కుక్ అయిపోవాలి అన్ని వాటర్లో. చికెన్ వాటర్ వస్తుంది కదా, ఇదంతా కుక్ అయినాక మనము కొంచెము అన్నీ వేద్దాం. మళ్ళీ ఇంకా ఏముందండి, మసాలా టమాటా ఒక్కటే కదా, ఇవి కూడా కొంచెం బాగా పట్టాలి. దీనికి మూత పెడతానండి, తెస్తా. ఇలా చూడండి, కొంచెం మూత అయితే పెడదాం. ఆ వాటర్ అంతా అది వచ్చేస్తుంది చికెన్ అంతా దాంట్లోకి. చూసేద్దామండి. చూడండి, ఇలా వాటర్ అంతా దాంట్లోనే ఉంది, వచ్చింది ఆల్రెడీ. చికెన్ పట్టిన వాటర్ అంతా వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో మనము కరివేపాకు, టమాటా వేద్దాం. కరివేపాకు, టమాటా, గరం మసాలా, కారము, ధనియాల పొడి, పసుపు అండి. దీంట్లో ఏది లేకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. అది లేదు ఇది లేదని ఉన్న కాంట్లోనే వేసుకోవచ్చు. దీంట్లోనే కొన్ని వాటర్ వేద్దాము గిన్నెలో మనము. ఇంకా ఏమి కూడా ఏ అవసరం లేదండి. చూసారు కదా, ఇలా ఇంత వాటరే. ఏంటంటే 4 స్పూన్ చిన్న స్పూన్లు ఉంటాయి అంతే. ఈ వాటర్తోనే మనకి ఇంకా డ్రై చేసేసుకుందాం. టమాటా కూడా ఉంది కాబట్టి దీంట్లో అంతా దగ్గర ఉడకనిచ్చేసుకుంటే మనకి ఆయిల్ తక్కువగా ఉన్నాయి, మసాలాలు కూడా తక్కువగా ఉన్నాయి. చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఇలానే డ్రైగా వచ్చేస్తుందండి. ఎంత ఈ టమాటా అంతా మగ్గినప్పటికీ చికెను బాగా కుక్ అయిపోతుంది కాబట్టి చాలా బాగుంటుందండి. మనం ఇంకా మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉడకనిద్దాం. చూద్దామండి, చికెన్
ఫ్రై రెడీ అయిపోయిందేమో. చూసినారు కదా, ఆయిల్ కూడా ఏం లేదు, వాటర్ కూడా ఏం లేదు. ఇది ఒక టమాటా వేసిన వల్ల మనకి కొంచెము ఇలా క్రిస్పీగా అయితే ఉంటుందండి. చూసారు కదా, ఇంకా మనము బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. రండి, ఇంకా చికెన్ గ్రేవీ అండి, చాలా బాగుంటుంది నంచుకునేదానికి. ఇది కొంచెము మనకు అక్కడ జ్యూసీగా ఉంది కదా, దీనివల్ల మనకి రైస్లో కూడా కలిపేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇంకా మనము బౌల్లోకి రెడీ చేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత డ్రైగా మనము రెడీ చేసేసుకున్నాము. మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.